హాయ్ హ్యూమన్స్, ఎలా ఉన్నారు? రీసెంట్గా ఒక ట్రిప్ వేసామండి టు అనంతగిరి హిల్స్, వికారాబాద్. కొన్ని ట్రిప్ డీటెయిల్స్ షేర్ చేస్తాను. బిఫోర్ దట్, ఇఫ్ యు ఆర్ న్యూ టు అవర్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ఈ ట్రిప్ కోసం వీకెండ్ ఎర్లీ మార్నింగ్ 4కి లేచామండి. ఏంటి నిజమే అనుకుంటున్నారా? లేదు, 4 అనుకొని 5కి లేచామండి. 5:30 కల్లా రెడీ అయిపోయి ట్రిప్కి స్టార్ట్. రోడ్ చుట్టూ చెట్లు, ఫుల్గా మంచు, చల్లగాలి, బ్యూటిఫుల్ వ్యూ అండి. రోడ్ అనంతగిరి హిల్స్ ఈస్ లొకేటెడ్ అరౌండ్ 8 kilometers ఫ్రమ్ హైదరాబాద్. ఇట్స్ అరౌండ్ 2 hours జర్నీ. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ బైక్స్ అండ్ కార్స్లో వచ్చేస్తారు. ఓన్ ట్రాన్స్పోర్ట్ యూస్ చేస్తారు. యూ గైస్ ఆల్సో జస్ట్ ఎంజాయ్ దిస్ వ్యూ ఫర్ ఎ మినిట్. వన్స్ లొకేషన్ రీచ్ అయ్యాక అనంతగిరి హిల్స్ వ్యూ పాయింట్ అని ఉంటుంది ప్లేస్, మ్యాప్. ఆ ప్లేస్కి డైరెక్ట్గా వెళ్ళిపోయాం. వెళ్ళే దారిలో యానిమల్స్ వ్యూ, బర్డ్స్ వ్యూ అని బోర్డ్స్ ఉన్నాయి. సో వెయిట్ చేసి చూసాము. మాకైతే మా ఫ్రెండ్స్ కనిపించాయి. ఏమనుకుంటున్నారా? మంకీస్ అండి. సో ఆ క్యూట్ ఫ్రెండ్స్తో కొంచెం సేపు ఎంజాయ్ చేసి అలా ముందుకు వెళ్ళాము. వ్యూ పాయింట్ రీచ్ అయ్యాము అండ్ ఆర్ జర్నీ స్టార్టెడ్. సో ట్రెక్ అండి. ఇక్కడ నుండి ట్రెక్ చేయడానికి టికెట్ అయితే ఉంది. టికెట్ 10 rupees, పార్కింగ్ ఫీ వచ్చేసి 40 rupees. ట్రెక్ కాబట్టి కొంచెం షూస్ అది ఉంటే బెటర్ అనిపించింది మాకు. ఓకే, చలో లెట్స్ సీ అవర్ ట్రెక్కింగ్ ఆఫ్ అనంతగిరి హిల్స్. మేము ఒక స్పీకర్ తీసుకెళ్ళాం. సో ట్రెక్ చేసేటప్పుడు హ్యాపీగా సాంగ్స్ వింటూ, ఫ్రెండ్స్తో జోక్స్ వేసుకుంటూ అలా నడిచేసాం. సో టైమే తెలియలేదు. ఈ వ్యూ పాయింట్ ఎక్కాక ఒక టవర్ ఉందండి. సో టవర్కి కూడా ఫీజు ఉంది, విచ్ ఈస్ అగైన్ 10 rupees. లిమిటెడ్గా ఉన్నది. సో ఫ్యూ మెంబర్స్ ఓన్లీ కెన్ గో అప్ ఎట్ ఏ టైమ్. మంచిగా ఉంది వ్యూ. వన్స్ పైకి వెళ్ళాక వ్యూ ఎంజాయ్ చేసి అలా కిందకు వచ్చేసాము. ఈ టైంలో రెయిన్స్ ఎక్కువ లేవు కదా. సో మేము వెళ్ళినప్పుడు వాటర్ ఫాల్స్లో వాటర్ ఎక్కువగా లేదు. బట్ ఆ ట్రీస్ మధ్యలో వెళ్తూ ఉంటే ఒక స్మాల్ ఫారెస్ట్లో వెళ్తున్నట్టు ఫీల్ వచ్చింది. చాలా బాగుంది. ఫ్రెండ్స్తో ఉండటం వల్ల ఇంకా ఎంజాయ్మెంట్గా అనిపించింది. ఈ టవర్ వ్యూ మీరు కూడా ఎంజాయ్ చేయండి. ట్రెక్ కంప్లీట్ అయిపోయింది మాది. సో కిందకు వచ్చేస్తున్నాము టు కార్ పార్కింగ్. వచ్చే దారిలో మంచి ఫోటోషూట్ చేసుకున్నాం. పోజెస్ అయితే చాలా క్రేజీగా ఇచ్చాము. ఇక్కడ ట్రెక్ కంప్లీట్ అవ్వగానే బ్రేక్ఫాస్ట్ చేసేసాం. సో బ్రేక్ఫాస్ట్ మేము ఇంటి నుంచి తెచ్చేసుకున్నాము. అక్కడ ఎక్కువ ఆప్షన్స్ లేవు. మంచిగా తినేసి మళ్ళీ బయలుదేరాము టు కోటిపల్లి రిజర్వాయర్. ఒక 20 minutes జర్నీ చూయించింది. వెళ్ళాము అక్కడికి, బట్ రిజర్వాయర్ క్లోజ్ ఉందని తెలిసింది. సరే కదా అని అక్కడ దగ్గరలో బోటింగ్ ఉందని చెప్పారు. సో డైరెక్ట్గా బోటింగ్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ చూస్తే ఒక పెద్ద చెరువు ఉంది. మంచిగా బోటింగ్కి ఎక్విప్మెంట్ అంతా అరేంజ్ చేశారు. లైఫ్ జాకెట్స్ కూడా ఇస్తున్నారు. వాళ్ళ సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ అవి మంచిగా చెప్తున్నారు.
ఈవెన్ పాండ్ లోపల ఎక్కువ లోతుగా వెళ్ళకుండా స్టాప్ చేస్తున్నారు పెడ్లింగ్ అది. లేక్ వ్యూ అది చాలా బాగుంది. బట్ మేము వెళ్ళిన టైం ఆఫ్టర్నూన్, సో కొంచెం ఎండగా అనిపించింది. అదర్వైజ్ చాలా బాగుంది. ఈవినింగ్ అయితే మస్తు ఉండొచ్చు. సో లెట్స్ సీ ద బోట్ రైడ్ నౌ. ఆఫ్టర్ బోట్ రైడ్ సో హోమ్కి స్టార్ట్ అయ్యాము. రిటర్న్ వెళ్ళేటప్పుడు మాకు వేరే రూట్ చూపించింది. సో ఇట్ వాజ్ అరౌండ్ 100 కిలోమీటర్స్ టు హైదరాబాద్. రిటర్న్లో అరౌండ్ పటాన్ చెరువు వచ్చే టైంలో జామ్ రెస్టారెంట్లో మంచిగా లంచ్ చేసేసాము. లంచ్ చేసేసి ఇంటికి వెళ్ళిపోయాము. సో దిస్ వాజ్ అబౌట్ అవర్ ట్రిప్. హోప్ యూ ఎంజాయ్డ్. థ్యాంక్ యూ.